ఎన్నో ఏండ్ల కింద ఒసే రాములమ్మ సినిమాల దాసరి నారాయణమూర్తి పాయసంలో జీడిపప్పు తినే వాళ్లకు సామి మా గంజిలోని ఉప్పు చూసి గులుగుడెందుకు అని పాటలు పాడిండు. అప్పుడు ఆ రోజులు ఇవ్వని అందరూ అనుకుంటారు కానీ బీదోళ్ళ తిండి మీద గులుగుడు మారలేదు. కాకపోతే దాని రూపం మార్చుకొని ప్రవచనాల రూపంలో మన ముంగట్టుకు వస్తున్నాయి. పేదోడికి పౌష్టికమైన ఆహారం పెడితే కూడా ఓర్వని మనుషులు తయారైతుండ్రంటే ఏమనాలి ఇగో ఈ పెద్ద మనిషిని. మధ్యాహ్న భోజనం ముఖ్యమైనది, చదువు మిధ్యాహ్నం అయిపోయింది. చదువు ఎవడికి అక్కల్లా. భోజనంలో గుడ్డెట్టారా, గడిది గుడ్డెట్టారా, అన్నం తినేవాడు కొడుగుడు పెట్టడం ఏంటంటే బుద్ధి ఉందా లేదా? చదువుకోమని లేకపోతే వెళ్ళిపోమని చెప్పండి. కొడుకుడు కోసం వస్తావు నువ్వు. అయ్యా గరికపాటి గారు, ఏంది సారు మీ కండ్లమంట? ఎందుకు సారు మీకు అంత అక్కసు కడుపు మంట ఎందుకు? గురువు గారు, బడి పిల్లలకు గుడ్డు పెడితే మీ గుండెల్లో కలిగే ఆందోళన ఏంటి సారు? చదువుకునే పిల్లలకు మధ్యాహ్నం తిండి పెడితే చదువుకోరా? ఇదెక్కడ లాజిక్ సామి? గుడ్డు తింటే చదువు రాదా, లేకుంటే సర్కారే తిండితో పాటు గుడ్డు పెడితే చదువు రాదా? గుడ్డు వల్లనే చదువు రాదనేది ఎక్కడ లేదు కదా సారు. మీరెందుకు ఇట్లా మాట్లాడుతున్నారు అంటే, సర్కార్ బడులకు వచ్చేది బీద బిక్కి పిల్లలు, వేలకు వేలు లక్షలకు లక్షలు ఫీజులు కట్టి ప్రైవేట్ బడులలో చదువుకోనోళ్ళు, వాళ్ళకు పౌష్టికమైన ఆహారం పెడితే మీకు మింగుడు పడతలేదు, అందుకే ఇంత అక్కసెల్లగక్కుతున్నారు. అంతేనా సారు? ఇంకేదో అంటున్నారు సర్కార్ బడుల చదువుల గురించి, చెప్పుండ్రి. పిల్లలకు భోజనం పెట్టడం ఏంటంటే వాళ్ళ భోజనాలు వాళ్ళు తెచ్చుకోలేదు మానేమానండి. పిల్లలకు భోజనం పెట్టి పుస్తకాలు ఇచ్చి యూనిఫార్మ్ ఇన్ని ఇస్తే వాడు చదువుతాడా? శోభనం పెళ్లి కొడుకులో మంచమే కూర్చుంటాడు. ఎందుకు చదువుతాడు వాడు? విద్యార్థికి ఎన్ని సౌకర్యాలా అవసరమా? చదువు రావట్లేదు ఎవరికి, భోజనాలే వస్తున్నాయి. అవు సారు, సర్కార్ బడులలో ఉన్నన్ని సౌకర్యాలు ఏ కాన్వెంట్ స్కూళ్ళల్లో లేవు సారు. పిల్లలు రాజభోగాలు అనుభవిస్తున్నారు గురువు గారు. మీకేసినట్టు మెత్తటి సోఫా కుర్చీ వేస్తున్నారు బళ్ళల్లా. A1 బాత్రూమ్లు ఉన్నాయి, డిజిటల్ బోర్డులు ఉన్నాయి. కాలు పెడితే మట్టి అంటకుంటుంటుంది సారు. పెద్ద మనిషి వైబాతికిపోయినావు కానీ ఈ బుద్ధి లేని మాటలేని సారు. పిల్లలు శోభనం కొడుకు తీరుగా కాలు మీద కాలు వేసుకొని కూర్చుంటాండా? భోజనం లేకుంటే బడికి రావద్దా? గుడ్డు లేకుంటే చదువు అక్కర్లేదా? ఏం హిత బోధ చేస్తున్నావు సారు? నిజంగా నీ ప్రవచనాలు ఇంత గొప్ప ఉంటాయి అనుకోలేదు సారు. ఆ వండి పెట్టే వాళ్ళకి డబ్బులు ఉండవు. ఎక్కడి నుంచి ఇస్తారు? ఎంతమందికి ఇస్తారమ్మా? ధార పోస్తారు ప్రభుత్వం వాళ్ళు. ఎక్కడి నుంచి ఉన్నాయి డబ్బులు? ఇక్కడ నీ డబ్బులు పెట్టి నువ్వు చదువుకో, నీ అన్నం నువ్వు తిను, నీ బట్టలు నువ్వు కట్టుకో, నీకు ఇష్టమైతే చదువు. అర్థమైంది సారు, పూర్తిగా అర్థమైంది. ఎవల బట్టలు వాళ్ళే కుట్టుకోవాలి, కట్టుకోవాలి, ఎవల తిండి వాళ్ళే తెచ్చుకోవాలి, ఎవల పుస్తకాలు వాళ్ళే కొనుక్కోవాలి. అట్లయితేనే చదవాలి, లేకుంటే అక్షరాలు నేర్చుకునే అర్హత లేదంటావు. అంతేనా? ఎప్పుడో వెనకట మీరు చదువుకునే తానికి పనికి రారా అని బడుగు బలహీన వర్గాలను చదువుకు దూరం చేసినట్టు మీరు కూడా అదే పని చేస్తున్నారు. కాకపోతే అప్పుడు డైరెక్ట్గా చెప్పేది ఇప్పుడు మీరు ప్రవచనాల రూపంలో చెప్తున్నారు. అంతేనా సారు? అబ్బా, ఎన్నేండ్లకు మీ కడుపులున్న కాషాయపు ముచ్చట బయట వేసిండ్రు సారు. మీరే తెలివి కల్లోళ్ళు అయితే మీరు చెప్పే ప్రవచనాలకు ఇలువే ఉంటే, మీకు లోతుగా ఆలోచన చేసే జ్ఞానమే ఉంటే, తిండి పెడితే తింటున్న పిల్లలను కాదు గురువు గారు మీరు అనేది. దేశానికి స్వాతంత్రం వచ్చి 75 ఏండ్లు దాటిన సర్కారు పెట్టే తిండి కోసం, సర్కారు ఇచ్చే బట్టల కోసం, గుడ్డు కోసం, పుస్తకాల కోసం ఎదురు చూసే జనాన్ని తయారు చేసిన పాలకులను ప్రశ్నించుండ్రి సారు. ఆ దమ్ము మీకు ఎక్కడిది? లేదు. ఎందుకంటే నువ్వు మాట్లాడేది వాళ్ళ మనసులున్న మాటలనే కదా. తొందరపడి ఓ కోయిల ముందే కూసింది అన్నట్టు పేద జనాలకు మేలు చేసే పథకాలను ఎప్పుడు ఎత్తేయాలని చూసేటోళ్ళ ఆలోచనలను మీరు ముందే కూసి బొక్కబోర్ల పడుతున్నారు. పాయసంలో జీడిపప్పు తినేటోళ్ళు మా పగటి పూట బువ్వలేసే కోడిగుడ్డును చూసి గులిగితే ఎట్లా సారు? ఇప్పటికైనా క్షమించుండ్రని 2 తెలుగు రాష్ట్రాల సర్కారు బడి పిల్లలను అడుగుండ్రి అని అంటుర్రు. పేద నోటికాడి బుక్కని ఎత్తగొడదామని చూసే గరికపాటి గారి మాటలిన్న 2 తెలుగు రాష్ట్రాల పబ్లిక్.